నాయకులంటే నాయకులు తీసుకొస్తాం జనసేన పార్టీ నుంచి. భలే మాట్లాడండి ఇన్ని రోజులు ఈరోజు నేను ఉత్తరాంధ్ర వెనుకబాటు తరగతి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ వలస లాగాలి, మనకు పరిశ్రమలు రావాలి. పరిశ్రమలంటే కాలుష్యం చెందే పరిశ్రమలే ఉత్తరాంధ్ర, కానీ నిజమైన బలమైన ఉపాధి అవకాశం పరిశ్రమలు రావట్లేదు. వాటి దిశగా జనసేన అడుగుల పరిష్కార మార్గాలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ మీకు జనసేన పార్టీ నేను చాలా చిత్తశుద్ధిగా పెట్టాను. ఒక అడుగు అటు నేను 65 ఏళ్ల తర్వాత రాజకీయాలకు రావట్లేదు. చాలా పీక్. నేను 25 కోట్ల ట్యాక్స్ కట్టిన వాడిని, 25 కోట్ల ట్యాక్స్ కట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నవాడిని. అవన్నీ వదులుకొని వచ్చాను రాజకీయాలకు. దేనికి అని అడగండి. దేనికి అంటే సినిమాలో 2.5 గంటలు సీఎంలు అయిపోవచ్చు, సమస్యకు పరిష్కారం చేసే చప్పట్లు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు, డబ్బులు కూడా తీసుకెళ్ళిపోవచ్చు. అది పరిష్కారం రావు. దానివల్ల చొక్కాలు అలగాలి, బూట్లు తలవాలి, చెప్పులు ఊడిపోవాలి, ఒళ్ళు నలగాలి, ఒళ్ళు గీసుకోవాలి ముళ్ళతోటి. అప్పుడు పోరాటం చేసి ప్రజల దగ్గర నలిగి శ్రమపడి శాసనసభకి వెళ్ళి ఒక్కొక్కడి చొక్కా పట్టుకొని నిలదీస్తే అప్పుడు మన ఉత్తరాంధ్ర వరకు పట్టుకుని పారిపోయేది. అందుకోసం వచ్చాం రాజకీయాల్లోకి, సరదా కోసం రాలేదు. నేను 2014లో చెప్పాను, 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు కష్టపడతాను మన దేశం కోసం అని చెప్పాను. నేను మన రాష్ట్రం కోసం, మన తెలుగు రాష్ట్రాల కోసం, మన సమాజం కోసం అని. అందుకే నేను చాలా చిత్తశుద్ధిగా వచ్చాను. వాళ్ళు పదవులు అడిగారు, ఏమవుతుందని చెప్పాను. రాజ్యసభ సీట్లు అడిగారు, మీకు దండం అని చెప్పాను. నాకు ఏమవుతుంది, మనకి రాజ్యసభ సీట్లు కావాలి, ఎంపీ సీట్లు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, వాళ్ళు ఇవ్వాలండి, మనం తీసుకుంటాం అవసరం అయితే. 2019లో తీసుకుందాం, న్యాయం చేద్దాం, ఉత్తరాంధ్ర వెనుకబాటు వెనక్కించుకుంటాం, ఉద్యోగాల అవకాశాలు కల్పించుతాం, వలసలు ఆపుతాం. మనకి పచ్చటి కొండలు ఎటు చూడండి, ఊటీకి ఏం తక్కువ, ఆ కొండలు చూడండి నాకు కనిపిస్తూ ఉంది.